అష్టవక్ర మహాగీత టాక్ 16. ఇప్పటి వరకు అష్టవక్రుడిని జనకుడు అడిగాడు, ముక్తి, మోక్షం, జ్ఞానం, వైరాగ్యం ఎట్లా వస్తాయి? జిజ్ఞాసతో అడుగుతున్నాను, అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను, నాకు జవాబు చెప్పండి గురుదేవ అన్నప్పుడు అష్టవక్రుడు ఒక 19 సూత్రాల్లో ఏ విషయాల్లో మనిషి బందీ అయి ఉన్నాడు, శరీరం, మనస్సు, ఆలోచనలు, ఆస్తులు, పాస్తులు, అధికారం, మోహం, ఇట్లాంటి రకరకాల విషయాలు అవన్నీ తీసి పక్కకు జరిపితే మోక్షం, ముక్తి, జ్ఞానం నీ సహజ స్వభావం అని చెప్పిన తర్వాత అది వినగానే జనకుడు ఒక ఆకస్మిక అహోభావానికి లోనై ఒక తక్షణ అనుభూతితో ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యపోతూ రకరకాల విషయాలు చెప్పాడు. అహో ఆశ్చర్యం, నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, ఈ సమస్త సంసారము నాది కాదు. ఎంతో విరోధాభాష్యమైన సూత్రాల్ని అష్టవక్రుడికి చెప్తున్నాడు అంతులేని ఆశ్చర్యంతో. అహో ఆశ్చర్యం, నేను శరీరాన్ని స్పృశించకుండానే, ఈ సంసారాన్ని స్పృశించకుండానే వాటన్నిటికీ కేంద్రమై ఉన్నాను. ఈ సంసారము, శరీరము, మనస్సు ఉన్నా లేకపోయినా నేనున్నాను. వాటన్నిటికీ ప్రకాశాన్ని ఇస్తున్నది నేనే. అహో ఆశ్చర్యం. ఇట్లాంటి ఆశ్చర్యంతో ఉన్న నేను హఠాత్తుగా తెలుసుకున్నాను ఆత్మస్వరూపుణ్ణని, నిరంజనుణ్ణని, నిరాకారుణ్ణని, ఈ సమస్త విశ్వానికి మూలం నేనే అని నాకు మొత్తం తెలిసిపోయింది. ఇట్లాంటి తెలుసుకున్న నిపుణత కలిగిన నాకు నేనే నమస్కరించుకుంటున్నాను. అహోమహం నమో మహ్యం. ఈ సమస్త విశ్వాన్ని ఒక ద్రష్టగా చూస్తున్నాను. ఆ ద్రష్టను నేనే సాక్షిని. ఎలాగైతే అలలు సముద్రంలో కలిసిపోతాయో, ఎలాగైతే రకరకాల మట్టి పాత్రలు తిరిగి మట్టిలో కలుస్తాయో, ఎలాగైతే బంగార ఆభరణాల్లో ఉన్నది బంగారమే, అట్లా నా చుట్టూ సర్వవ్యాపితమైన రకరకాల విషయాల్లోనూ నేనే ఉన్నాను. ఇవన్నీ నాలోనే లయమవుతాయి. నాకు ఆత్మజ్ఞానానుభూతి స్పష్టంగా కలిగింది. నేను శరీరాన్ని కాదు, చైతన్య రసాన్ని అని జనకుడు చెప్పిన తర్వాత అష్టవక్రుడు అదంతా శ్రద్ధగా విని రకరకాల ప్రశ్నలు వేస్తున్నాడు. ఎవరైనా చెప్పొచ్చు, నిన్న చెప్పుకున్నట్టు, నాకు ఆత్మజ్ఞానమైంది, నేను అహం బ్రహ్మాస్మి, సర్వం నేనే, ఏముంది ఇక్కడ భూమి మీద, వెంట తీసుకుపోయేది ఏమీ లేదు, అంతా నా వాళ్ళే. చెప్పడానికి ఏముంది, ఎవరైనా ఏదైనా చెప్పొచ్చు. మహావాక్యాలను నువ్వు బట్టి కూడా చెప్పొచ్చు ఒక చిలకలాగా. కానీ అది నీ అనుభవం అని ఎట్లా తెలుస్తుంది? సో కాలం యొక్క ప్రమాణంలో అనుభవం యొక్క ఆవిర్భావం ఎస్టాబ్లిష్ అవుతుంది. చెప్పినప్పుడు అందరూ సమానం, కానీ రాను రాను తెలుస్తుంది ఎవరు అదొక సహజమైన స్థితిలో దాన్ని అనుభవిస్తున్నారు, ఎవరు గుర్తుపెట్టుకొని అట్లా ఉండాలి కాబట్టి ఉంటున్నారు, ఎవరు నటిస్తున్నారు. సో అష్టావక్రుడు జనకుని రకరకాల ప్రశ్నలు వేశాడు. సో ఆలోచింపజేస్తున్నాడు. నేను చెప్పిన ప్రీతికరమైన మాటలు విని అక్కడి నుంచి నువ్వేమైనా ఒక నిర్ణయానికి వచ్చావా, నేను ఆత్మస్వరూపాన్ని అనే అనుభవం కాకుండానే. నేను దేహాన్ని కాదన్నావు, మరి చుట్టుపక్కల ఉన్న దేహాలు నీవి కాదు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య మరణిస్తే మరి నువ్వు బాధపడతావా? నువ్వు రాజ్యానికి తిరిగి వెళ్ళేలోపు ఇంకెవరన్నా రాజ్యాన్ని ఆక్రమించుకొని నీ సింహాసనం మీద కూర్చుంటే నువ్వు చూడగలవా? నీ ఆత్మజ్ఞానానుభూతి నాకు అర్థమైంది, అందుకు అభినందనలు. కానీ అది నిజమా కాదా ఎట్లా తెలుసుకునేది? సో అష్టావక్రుడు చెప్తున్నాడు, ఒక జ్ఞానిగా నాకు తెలుసు ఇలా చెప్పిన వాళ్ళు ఎన్నెన్ని మోసాలు చేశారు, ఇలా చెప్పిన వాళ్ళు ఎన్నెన్ని కామవాసనల్లో పడ్డారు, ఇట్లా చెప్పిన వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఇట్లా చెప్పిన వాళ్ళు ఎంత డబ్బు సంపాదించుకున్నారు, ఇలా చెప్పిన వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు. వాళ్ళు చెప్పిన దానికి చేస్తున్న దానికి ఏ పొంతన లేదు. ఓ జనక, నువ్వు అలాంటి కోవకు చెందిన వాడివేనా? నాకెట్లా తెలుస్తుంది? పోనీ నీకెట్లా తెలుస్తుంది ఈ అనుభవం నిఖార్సయింది అని? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా హఠాత్తుగా ఇట్లాంటి ఘోషణ చేస్తే ఎవరు గంభీరంగా తీసుకోరు. నేను చిన్న కథ విన్నా. ఆ కథ కంటే ముందు అష్టావక్రుడు జనకునితో అంటున్నాడు, ఉద్భూతం జ్ఞానదుర్మిత్రం
అవధార్యాతి దుర్బల ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతా మనుశ్రిత. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ఎంత ఆశ్చర్యం ఇది. కామం జీవితానికి ఒక ప్రతిబంధకం అని తెలిసినా కూడా మరణం సమీపిస్తున్నప్పటికీ ఆ కామవాసనలు పోకుండా ఉన్న వాళ్ళని నేను చూశాను. వాళ్ళంతా ఆత్మజ్ఞానులే అని ప్రకటించుకున్న వాళ్ళే. మనం ఈ మధ్య కాలంలో ఎన్నో సెక్సువల్ అసాల్ట్ కేసెస్ చూసాం ఆశ్రమాల్లో జరిగినన్ని దురాక్రమాలు ఎక్కడా జరగవు. అక్కడ వెళుతున్న పని ఒకటి, జరుగుతున్న పని ఒకటి. నిన్ననే ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు, పేరు చెప్పాను, ఆశ్రమం పేరు. కానీ ఆ గురువు గారు చెప్పారంట, నాతో సంభోగం చేస్తే, నాతో సన్నిహితంగా ఉంటే నీ గత జన్మ కర్మలన్నీ పోతాయని. తను ఏడుస్తూ నాకు ఫోన్ చేసింది. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు. నేను అడిగాను, మరి ధైర్యంగా చెప్పగలవా అంటే చెప్పలేనండి. అంటే సరే, నీ జీవితం నీ ఇష్టం, కానీ అట్లాంటివి ఏమీ లేవు. ఎవరో చెప్పింది విశ్వసించడం మాని నీ సొంత కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఆలోచించు. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ఉద్భూతం జ్ఞాన దుర్మిత్రం అవధార్యాతి దుర్బల ఆశ్చర్యం కామమాకాంక్షేత్ కాలమంతం మనుశ్రిత. అంటే సమయం ముంచుకుపోతూ వస్తూ ఉంది, మరణ సమయం ఆసన్నమైంది, అయినప్పటికీ నీ కామవాసన పోదు. సో ఎవరైనా జనకుడిలాగా హఠాత్తుగా జ్ఞానోదయమైంది, నాకు జీవితం అర్థమైందని చెప్తే ఎవరు నమ్ముతారు? నేను ఒక కథ విన్నా. ఆ కథ ఏమిటంటే, ఒక పెద్ద భూస్వామి దగ్గర ఒక ఆవిడ పనిచేస్తూ ఉంటుంది. ఆవిడకు వయసు అయిపోతుంది. తన కొడుకుని తీసుకొచ్చి చెప్తుంది, అయ్యా నన్ను చూసుకున్నట్టు మీరు ఇతన్ని చూసుకోండి. అతను పాపం ఏం చదువుకోలేదు అంటే అవుట్ ఆఫ్ కంపాషన్ చెప్తాడు, సరే ఇతను నా దగ్గరే ఉండని. ఎవరైనా ఎంతో కొంత పని చేస్తారు. ఆవులకు గడ్డేయమనండి, అట్లా వ్యవసాయం వెళ్ళి చూసుకోమనండి. నేను ప్రతిరోజు కొందరికి పాలు పోస్తాను, ఆ పాలు అందరికీ పంచిరమ్మనండి, ఆ పనులు నేర్పిస్తానులేమ్మా అన్నాడు. ఆ తర్వాత ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది అప్పచెప్పి. ఇతను మహాసోమరి అని తెలిసిపోయింది ఆ భూస్వామికి. కొట్టాడు, తిట్టాడు, రకరకాల సలహాలు ఇచ్చాడు, ఎవరెవరితోనో చెప్పించాడు. ఏమీ చేయడు, తింటాడు, పడుకుంటాడు. సో ఆ భూస్వామికి చెప్పి నోరు పోయింది, కొట్టి చేతులు పోయాయి, తన్ని కాళ్ళు నొప్పి లేచాయి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా నిర్ధారణకు వచ్చారు, నీ దురదృష్టం బాగా వల్ల నీకు అతను దొరికాడు. ఎవరైనా ఎంతో అంత పని చేస్తారు. నీ ఆహారం తింటూ, నీ ఇంట్లోనే ఉంటూ, నీకంటే దర్జాగా బతుకుతున్నాడు కదా, ఏం చేయను నా కర్మ. సో ఆ భూస్వామి తన పనులు తానే చేసుకుంటాడు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, ఆవులకు గడ్డి వేస్తాడు, పాలు తనే సైకిల్ మీద వీళ్ళందరికీ పంచుతాడు, చుట్టుపక్కల ఉన్న వ్యవసాయం కొంత చేసుకుంటాడు, ఆ కూరగాయలు పళ్ళు అమ్ముతాడు. ఇతను చూసిన ప్రతిసారి అంతులేని కోపం, నిరాశ, దుఃఖం, దుగ్ధ. ఒక 2-3 సంవత్సరాలు గడుస్తుంది. ఒకసారి తల్లి వస్తే చెప్తాడు, ఇలాంటి కొడుకుని కన్నావమ్మా, నా జీవితంలో ఇట్లాంటి వాడిని చూడలేదు. నువ్వు నాకు అప్పచెప్పావు, నేను నీకు ప్రామిస్ చేశాను కాబట్టి నా దగ్గర ఉంచుకుంటున్నాను. వాడు నాకు బరువైపోయాడు. నా కన్న కొడుక్కి కూతురికి కూడా ఇట్లా సేవ చేయలేదు కదా. వాడికి అసలు దయా హృదయం ఏమైనా ఉన్నాయా? తల్లి కూడా వచ్చి 2 చెంపదెబ్బలేసి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉండగా కొంతకాలానికి అతను హఠాత్తుగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి కూర్చున్నాడు. ఇతను గడ్డి వేయడానికి వచ్చినప్పుడు చూసి ఆశ్చర్యపోయాడు, భయం వేసింది. ఏమైందిరా, రాత్రి నిద్ర పట్టలేదంటే, లేదండి నాకు 4 గంటలకు లేవాలనిపించింది, నాకేమైనా పని చెప్తారన్నాడు. వద్దు బాబు, నీకు ఈరోజు చీమలో దోమలో కుట్టి లేచి కూర్చున్నావు, అది అవే పని కాదు. మళ్ళీ రేపు నువ్వు నిద్రపోతావు, మళ్ళీ నా పనులు నేనే చేసుకోవాలి. నీకో దండం స్వామి, నువ్వు నాకు ఏ సహాయం చేయొద్దు. అగో బర్రెలు మేపుతున్నా, నిన్ను మేపుతానంతే, అంతకంటే నాకు ఏ తేడా లేదు, నీ వల్ల నాకే సహాయం వద్దు అన్నాడు. కానీ ఆశ్చర్యం, ఆ తర్వాత వారం రోజులైంది. తెల్లవారుజామున 4కి లేస్తున్నాడు, ఆవులకు గడ్డేస్తున్నాడు, ఎక్కువ గడ్డేస్తున్నాడు, భూస్వామితో తిట్లు తింటున్నాడు, మెల్లగా పాలెలా పిండాలో తెలుసుకుంటున్నాడు, ఆవులతో బర్రెలతో తన్నులు తింటున్నాడు.
ఒక 6 నెలలు గడిచింది. ఎర్లీ మార్నింగ్ 3 గంటలకే లేస్తున్నాడు, అన్ని పనులు చేస్తున్నాడు. భూస్వామి వచ్చేలోపే అందరికి పాలు పోసి రెడీగా ఉంచుతున్నాడు, కూరగాయలు పళ్ళు కోస్తున్నాడు, వ్యాపారం డెవలప్ చేస్తున్నాడు. సో భూస్వామి ఆదాయం పెరిగింది. హఠాత్తుగా అడిగాడు భూస్వామి. ఊర్లో వాళ్ళంతా మెచ్చుకుంటున్నారు, ఇలా మార్చావయ్యా, అంత నిష్క్రియాపరుణ్ణి, అంత సోమరిని ఎంత కార్యదక్షుణ్ణి చేశావు నువ్వు నిజంగా చాలా గొప్పవాడిని మెచ్చుకుంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. తనేమీ చేయలేదు, ఆ విషయం తనకు తెలుసు. బయట పొంగిపోతున్నాడు, లోపల బాధపడుతున్నాడు. ఒక రకమైన జిజ్ఞాసతో వచ్చి అడుగుతున్నాడు మాటిమాటికి, ఏమైందిరా హఠాత్తుగా ఉదయం లేవడం మొదలుపెట్టావు? చెప్పలేదు. ఒక 1 year గడిచింది. ఆ తర్వాత ఒకసారి కొట్టాడు. నువ్వు నాకు చెప్తావా? నేను చెప్పనండి అన్నాడు. అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోని గెంటేశాడు. అప్పటికే అతని కార్యదక్షత అందరికీ తెలుసు కాబట్టి ఒక పెద్ద భూస్వామి దగ్గర ఇంకో పని కుదిరాడు. అక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, గణితం నేర్చుకున్నాడు, అతని వ్యాపారాన్ని డెవలప్ చేశాడు. ఈ మొదటి భూస్వామి అతని దగ్గరికి వెళ్ళి జరిగిన కథంతా చెప్పాడు. ఇప్పుడు అతనికి క్యూరియాసిటీ పట్టుకుంది. ఏం జరిగిందో చెప్పయ్యా అన్నాడు. చెప్పనండి అన్నాడు. అతను కూడా తిట్టి పంపించేశాడు. అలా దేశంలో చాలా డబ్బున్న భూస్వామిగా అతను ఎదిగాడు. ఈ మొదటి భూస్వామికి, రెండో భూస్వామికి, మూడో భూస్వామి అంతా సాయంత్రం కూర్చొని చర్చ. అసలు ఏం జరిగింది? మనం ఇంతకాలం ఎంతో పని చేసినా ఎలాంటి అభివృద్ధి లేదే, మందకోడిగా ఉంది. మరి అతను ఏమర్థమైంది? అతనికి ఎలాంటి జ్ఞానోదయం అయింది? అతను ఎందుకు అట్లా పని చేస్తున్నాడు? ఎందుకు అట్లా అన్ని నేర్చుకుంటున్నాడు? ఈ మధ్యనే ఒక పుస్తకం కూడా రాశాడంట. ఆ తర్వాత ఆ దేశపు రాజు దగ్గరకు ఒక అతను వచ్చాడు 2 గుర్రాలు తీసుకొని. ఆ 2 గుర్రాల్లో ఏది తల్లి ఏది పిల్ల 2 చూడ్డానికి సేమ్ ఉన్నాయి, ఐడెంటికల్, జిరాక్స్ కాపీలాగా ఉన్నాయి. దాన్ని ఎవరన్నా సరిగ్గా గుర్తుపడితే గనక మహారాజు అన్నాడు, దండోర వేయించి నేను నా కూతురిని ఇస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను. చాలామంది వచ్చారు మేధావులు. ఎంత కళ్ళు నలుపుకొని చూసినా ఆ 2 ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయి. ఏది తల్ల ఏది పిల్ల కనుక్కోవడం చాలా కష్టం. అప్పుడు ఇతను వెళ్ళాడు. ఈ సోమరిపోతు ఆయన ఈ అబ్బాయి వెళ్ళి నేను చెప్తానండి అన్నాడు. అప్పుడు రాజు అన్నాడు, చెప్పకపోతే తెలుసు కదా శిక్ష. ఏముందండి, 100 కొరడా దెబ్బలు కొడతారు, దేశ బహిష్కరణ, నేను తిన్న దెబ్బల ముందు ఇదంతా. కానీ ఒకసారి ఆ గుర్రాన్ని 1 గంట సేపు తదేకంగా చూడాలనుకుంటున్నా. చూశాడు. చూసిన తర్వాత వచ్చి చెప్పాడు, అది తల్లి ఇది పిల్ల అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఎలా చెప్పావు నువ్వు? ఏముందండి, కామన్ సెన్స్. ఈ గంట సేపట్లో ఆ తల్లి ఎటువైపు వెళితే దాని వెనుక ఇది నడుస్తుంది. సో తల్లిని పిల్ల ఫాలో అవుతుంది, పిల్లను తల్లి కాదు. ఇంతకు మించి వేరే లాజిక్ ఏమీ లేదు. సో ఆ గుర్రాలు తెచ్చిన వ్యక్తిని అడిగితే అతను చెప్పింది కరెక్టే అన్నాడు. దాంతో అర్ధరాజ్యము ఇచ్చాడు, ఆ దేశానికి రాజు అయిపోయాడు, కూతురుని ఇచ్చాడు. ఇప్పుడు ఈ మొదటి భూస్వామికి పిచ్చెక్కింది. అపాయింట్మెంట్ తీసుకొని ఈ యువరాజుని కలిశాడు. అప్పుడు అతను చెప్పాడు, అపాయింట్మెంట్ గ్రాంటెడ్, రమ్మనండి తన్ని. వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాడు. ఏం భూస్వామి గారు బాగున్నారా అంటే, బాగున్నాను ఆయన, నీ వల్ల చాలా బాగున్నాను. నా ఆస్తి 10 ఇంతలైంది, ఒక 10 మంది పని చేస్తున్నారు, కానీ పిచ్చెక్కిపోతుంది నాకు. ఈ 10 సంవత్సరాల్లో ఒకటే ఆలోచన నన్ను ఇబ్బంది పెడుతుంది. అంత సోమరిగా ఉన్న నీవు ఇంత కార్యదక్షుడు ఎట్లా అయ్యావు? ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock, నాకు ఇప్పటికీ డేట్ గుర్తుంది, ఏప్రిల్ 14వ తేదీ. ఏం జరిగింది అసలు? ఎన్ని 100 మంది చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, నేను చెప్పినా, ఊరి వాళ్ళు చెప్పినా ఎప్పుడు నువ్వు మారలేదు కదా. ఏం జరిగిందని మారావు? నీకేమైనా గురువు ఆశీర్వాదం వచ్చిందా? ఏమైందంటే అప్పుడు చెప్పాడు. ఇప్పుడు చెప్తానండి, సమయం వచ్చింది. నేనే మీకు కబురు పెడదాం అనుకున్నా. ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా ఎదురు చూసేలా చేశాను, నన్ను క్షమించండి. ఏమీ జరగలేదండి. ఆ రోజు నాకు ఒక కల పడింది. ఆ కళ ఎంత సజీవంగా ఉందంటే నా జీవితంలో అంత అద్భుతమైన కళ ఎప్పుడు పడలేదు. ఆ కళలో నేను రాజైనట్టు కలపడ్డది. సో అప్పుడు ఆ కళలో ఎవరో చెప్తున్నారు, ఎంతో కష్టపడి ఎంతో నేర్చుకుంటేనే రాజయ్య యోగ్యత వస్తుంది. వెంటనే నేను కళ్ళు తెరిచాను. ఆ కళను సాకారం చేసుకోవడానికి నేను ఏమేమి చేయాలనో అవన్నీ చేశాను. ఇంతకాలానికి ఆ కళ సాకారమైంది. మరి అప్పుడే ఎందుకు చెప్పలేదు? నేను ఆ రోజు ఉదయమే ఆ మాట నీకు చెప్పింటే మీరు నన్ను కొట్టేవాళ్ళు కదా. ఇంత చేతగాని వాడివి, నువ్వు రాజవాడివి ఏమిట్రా, బంట్రోతు కూడా కావు అని చెప్పుతూ కొట్టుండేవాళ్ళు. సో ఇంతకాలం గడిచింది కాబట్టి మీకు నమ్మకం కుదిరిందంతే. సో అష్టావకుడితో జనకుడు ఆత్మజ్ఞానం గురించి చెప్పిన తర్వాత అష్టావకుడు అంటున్నాడు, హఠాత్తుగా అయ్యిందని చెప్తున్నావు, దానికి ప్రూఫ్ ఏమిటి? ఇప్పుడు ఈ కథలో ఒక 10 ఏళ్ళు గడిచింది, అతని కార్యదక్షత ప్రపంచం అంతా చూసింది కాబట్టి
అతని కలబడ్డది, దానివల్ల మారనంటే ఎవరైనా నమ్మవలసిందే. దాన్ని ఎవరు కుతర్కించరు కదా. సో ఎట్లా ఎవరైతే ఆత్మజ్ఞానం కలిగింది, నేను చైతన్య స్వరూపాన్ని, చైతన్య రసాన్ని అని చెప్పుకున్నారో అట్లాంటి వాళ్ళంతా కామవాసన వల్ల ఎలాంటి లాభం లేదని తెలుసుకున్నారు. ఆత్మజ్ఞానం యొక్క మూలం అదే. అయినప్పటికీ వాళ్ళు రకరకాల విషయాసక్తుల్లో పడి మరణ సమయంలో కూడా గ్రస్తులై ఉన్నారు. నీవు అట్లాంటి వాడివేనా? ఒకసారి ఆలోచించుకొని చూసుకో అన్న అష్టావక్రుడు ఆ తర్వాత జనకునితో ఇంకొక సూత్రం చెప్పాడు. ఇహాముత్ర విరక్తస్య నిత్య వివేకిన ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాద్ ఏవం విభీషిక. ఇహాముత్ర విరక్తస్య నిత్య వివేకిన ఆశ్చర్యం మోక్షకామస్య మోక్షాద్ ఏవ విభీషిక. సో ఎంత ఆశ్చర్యం ఓ జనక, ఎంత ఆశ్చర్యం అంటే. సో జనకుడితో అష్టావక్రుడు అంటున్నాడు, ఇహాముత్ర విరక్తస్య నిత్య వివేకిన. ఎవరికైతే ఈ లోకము పరలోకము ఇట్లాంటి విషయాల పట్ల విరక్తి ఉందో, ఎవరైతే ఏది నిత్యము ఏది అనిత్యము ఇట్లాంటి విషయాల పట్ల ఒక వివేకాన్ని ప్రదర్శిస్తారో, ఎవరైతే నిరంతరం మోక్షాన్ని కోరుకుంటారో అట్లాంటి వాళ్ళకు కూడా మరణ సమయంలో భయం అనేది ఉంది. దీనికి కారణం ఏమిటి? సో ఇప్పుడు నువ్వు చెప్తున్నావు నాకు మోక్షమైంది అని, కానీ నీకు మరణించే సమయంలో శరీర భ్రాంతి వల్ల భయం ఏమన్నా కలుగుతుందా? అట్లాంటి వాళ్ళని నేను చూశాను. ఇంకా మరణం రాలేదు కరెక్టే, కానీ ఆ మరణ సమయంలో నీ వైఖరి ఏమిటి? సో అష్టావక్రుడు ఏ విషయం గురించి మాటికి చెప్తున్నాడంటే, సో ఒక్క చిన్న వర్షపు చినుకు పడగానే వర్షాకాలం వచ్చినట్టు కాదు, అడవిలో ఒక్క పువ్వు వికసించగానే ఆ అడవిలో వసంతం వచ్చినట్టు కాదు. అట్లాగే ఎవరైనా ఒక మాట ఒక గొప్ప జ్ఞానపు కాంతితో మాట్లాడగానే అతను జ్ఞానైపోయినట్టు కాదు. కొన్ని సంవత్సరాల నుంచి భోజనం లేక అలమటిస్తున్న వాడికి ఎవరైనా ఒక పచ్చడి ముద్ద పెట్టినా అతను 100 సార్లు నమస్కరించిపోతాడు. ఎంతో ఆశ్చర్యాన్ని ప్రకటిస్తాడు, 100 మందికి గొప్పగా చెప్పుకుంటాడు. దానికి కారణం ఏమిటి? ఇంతకాలం లేనిది హఠాత్తుగా వచ్చింది కాబట్టి. అంతకంటే అద్భుతమైన భోజనాలు చేస్తున్న వాళ్ళు నిరంతరం అందుబాటులో ఉన్నప్పుడు దాని పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. సో ఎండలో తిరిగి వచ్చేవాడికి ఒక చిన్న చెట్టు నీడ కనబడగానే అంతులేని తృప్తి అనుభవం కలుగుతుంది. అట్లా నేను చెప్తున్న రకరకాల ప్రీతికరమైన మాటలు విని నీకు అట్లాంటి ఒక ఉద్ఘోష చేయాలనిపించిందా? ఏ అనుభవం లేకుండానే ఊరికే ఊహించి ఒక కల్పన మాత్రంగా చెప్తున్నావా? ఎందుకంటే నేను చూశాను, అష్టావకుడు స్పష్టంగా చెప్తున్నాడు. చాలామంది జ్ఞానులకు ఈ విషయం తెలుసు. ఈ ఇహలోకంలోనూ ఏది లేదు, పరలోకంలోనూ ఏది లేదు. ఉన్నదేది శాశ్వతమైంది కాదు, అలాగే వెంట తీసుకుపోయేది లేదు. నిరంతరం ఒక పరమ స్వతంత్రతని వాళ్ళు కోరుకుంటారు. మోక్షం అంటే అదే. సో మోక్షం అంటే ఆత్యంతిక స్వతంత్రత, పరమ స్వతంత్రత. సో స్వతంత్రత కోరుకోవడం వేరు, నిజంగా స్వతంత్రతని అనుభవించడం వేరు. ఈ ప్రపంచంలో ఫ్రీడమ్ కోరుకోని వాడేవాడు. ఫ్రీడమ్ కావాలి అని తెలిసి మళ్ళీ ఉద్యోగంలో చేరి ఒక బాస్ కింద పనిచేస్తారు, ఒక సెలవు కోసం అర్రులు చాచుతారు. ఫ్రీడమ్ కావాలి అని ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఇరుకైందని బాధపడతారు. ఫ్రీడమ్ కావాలి అని ఒంటి నిండా నగలేసుకొని తిరిగి ఆ నగల వల్ల దురదతో ఇబ్బంది పడతారు. ఫ్రీడమ్ కావాలి అని రకరకాల బంధాలు పెట్టుకుని ఆ బంధాలు ఇరుక్కొని నాకు విముక్తి కావాలి మొర్రు అని పారిపోతారు. నిజంగా ఫ్రీడమ్ కావాలా? అసలు అది ఎలా ఉంటుందో తెలుసా? సో అన్ని రకాల స్వాతంత్రాల యొక్క అంతిమ కంక్లూజన్ మోక్షం. ఏ బంధనాలు లేవు, అటువంటి మనసు అనుభవించే ఒక సహజ స్థితి.
అట్లాంటి వాళ్ళు కూడా మరణించే సమయంలో శరీరం పట్ల ఒకానొక భ్రాంతిని, వ్యామోహాన్ని కలిగి ఉండడం నేను చూశాను. సో అప్పుడు అష్టావక్రుడు జనకుడితో చెప్తున్నవన్నీ అల్టిమేట్ విషయాలు. సో ఆధ్యాత్మికత యొక్క చరమస్థాయిలో ఉన్నవాడు చెప్పే విషయాలు. ఇవి ప్రాపంచిక విషయాలకు సంబంధించిన ఏ చర్చ లేదు. ఇది పతంజలి యోగ సూత్రాలు లాంటివి కాదు. ఇదొక పిన్నకిల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఒక శిఖర స్థాయికి సంబంధించిన విషయాన్ని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అత్యంత ఆరోగ్యకరమైన సంవాదం ఇది. సో మనిషి యొక్క స్వభావం ఏమిటి? స్వతంత్రాన్ని కోరుకుంటూనే ఒకదాని నుంచి ఇంకొక దానిలోకి ప్రవేశిస్తాడు. ఒక పరతంత్రం నుంచి ఇంకో పరతంత్రంలోకి ప్రవేశిస్తాడు. ఒక పొలిటికల్ పార్టీ నుంచి ఇంకో పొలిటికల్ పార్టీకి ప్రవేశిస్తాడు. ఇంకొక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి వెళ్తాడు. ఒక ఫ్రెండ్తో గొడవైతే ఇంకో ఫ్రెండ్ని పరిచయం చేసుకుంటాడు. ఒక ఉద్యోగం వదిలేస్తే ఇంకో ఉద్యోగంలో వెళతాడు. అక్కడ స్వతంత్రం వెతుకులాడుకుంటున్నాడు. కానీ ఉద్యోగంలో స్వతంత్రం లేదన్న రియలైజేషన్ ఎప్పటికీ కలగదు. సో అట్లాంటి రియలైజేషన్ వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. తెలిసినప్పటికీ తిరిగి తిరిగి అదే స్థితిలోకి, అదే పరతంత్రతలోకి వెళతారు. సో అట్లా నీవేమైనా ఒక అంతులేని భావావేశంలో ఈ సూత్రాలని చెప్పావా? నిజంగా నీకు అనుభవం ఏందా? సో ఏదైనా మనం చెప్పినప్పుడు మన అనుభవంలో నుంచి చెప్తాం. సో మన అనుభవం మనం చూస్తున్న దాన్ని పోల్చి అక్కడి నుంచి మనం మాట్లాడతాం. అష్టావక్రుడు ఏం చెప్పినా అష్టావక్రుడు యొక్క మూలస్థితి నుంచి మాట్లాడుతున్నాడు. అట్లాంటి మూలస్థితి జనకుడిలో ఉందా, జస్ట్ మనసులో నుంచి ఈ మాటలన్నీ వస్తున్నాయా అని చెక్ చేస్తున్నాడు అంతే. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ధీరస్తు భోజ్యమానోపి పీడ్యమానోపి సర్వదా ఆత్మానం కేవలం పశ్యన్ నతుష్యతి నకూప్యతి. అసలు ఒక్కొక్క సూత్రం రియల్లీ మెస్మరైజింగ్. అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, ఎవరైతే ధీరులు ఉంటారో వాళ్ళు ఒక పక్క అనుభవిస్తూ ఒక పక్క పాండిత్యాన్ని ప్రదర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నప్పటికీ లోపల వాళ్ళు స్పష్టంగా తెలుసుకుంటారు వాళ్ళ ఆత్మలే అని. అట్లాంటి వాళ్ళకి మోహము కానీ కోపం కానీ ఉంటుందా? సో ప్రపంచంలో ఉన్నందుకు మనం మాట్లాడక తప్పదు. సో ప్రాపంచిక విషయాల పట్ల ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నాడు అనుకుందాం. అట్లాంటి వాటికి అతను మోహితుడే ఉన్నాడని కాదు. సో మన కంటికి ఒకలా కనబడవచ్చు, కానీ సత్యం వేరే అయి ఉండవచ్చు. ఈ ప్రపంచంలో ఎంతో ఆత్మజ్ఞానాన్ని అనుభవించిన మహానుభావులు, అలాంటి ధీర పురుషులు ఈ ప్రాపంచిక విషయాల్ని భోగిస్తున్నట్టే కనిపిస్తున్నారు. దాంతోపాటు అవసరం మేరకు మాట్లాడుతూ పండితుల్లాగాను చెలామణి అవుతున్నారు. కానీ లోపల నిరంతరం నిత్యం తెలుసుకుంటూనే ఉన్నారు, వీటితో నాకు సంబంధం లేదని. అట్లాంటి వాళ్ళని నేను చూశాను. మరి అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా బాధపడ్డం కానీ, లేకపోతే వేరే వాళ్ళ ప్రశంసల వల్ల లొంగిపోవడం కానీ, పొంగిపోవడం కానీ ఇట్లా ఉంటుందా? వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎట్టిది? సో నువ్వెవరైనా, ఇప్పుడు నువ్వు ఒక రాజుగా ఉన్నావు, నువ్వు ప్రాపంచిక విషయంలో ఉన్నావు, నువ్వు వెళ్ళి రాజ్యాన్ని మళ్ళీ పరిపాలించాలి. ఇప్పుడు నేను చెప్పిన మాటలు విని రాజ్యం అంతా వృధా అని నువ్వు త్యాగం చేసి వెళ్ళిపోతావా? లేదా నువ్వు రాజ్యం చేస్తున్నావు అనుకో, అందరు అనుకుంటారు నువ్వు మామూలుగా అందరిలాగే భోగివే అని. కానీ నీకు లోపల తెలుసు నువ్వు త్యాగివి కాదు, భోగివి కాదు, నేను ఆత్మని అని. మరి అట్లాంటి సమయంలో నువ్వు ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తావా నేను ఎంత గొప్పవాడిని అని? నువ్వు గుర్తింపు కోరుకుంటున్నావా? ఒకవేళ ప్రజలందరూ నిన్ను భోగి అన్నారు అనుకుందాం, అయినప్పటికీ నువ్వు లోపల తెలుసుకొని నువ్వు ఆత్మని చెప్పకుండా ఉండిపోతావా? ఎవరు ఏదైనా అనుకొని దాంతో ఏ సంబంధం లేనట్టు పట్టనట్టు ఉండగలవా? సో అష్టావక్రుడు
మనసు నుంచి వచ్చిన మాట ఎట్లా ఉంటుంది, అనుభవం నుంచి వచ్చిన మాట ఎట్లా ఉంటుంది అనే దాన్ని బైఫర్కేట్ చేస్తూ ఉన్నాడు సరిగ్గా గమనిస్తే గనక. ఎందుకంటే ఎవరు చెప్పినా అదే చెప్పాలి. సో ఇప్పుడు ఆత్మజ్ఞానం అనేంత మాత్రాన నువ్వు ప్రపంచాన్ని వదిలి పారిపోలేదే. అట్లా పారిపోవడం కుదరదు కూడా. ప్రతి చోట ప్రపంచం ఉంది, ప్రతి చోట ఏదో ఒక పని చేయాలి. ఏ పని చేసినా ఏది పట్టుకున్నా నువ్వు భోగివన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. చాలామంది నేను భోగిని కాదని చెప్పడానికి సన్యాసి డ్రెస్ వేసుకొని తిరగొచ్చు. కొందరు లోపల తెలుసుకుందా నేను భోగిని కాదు, తద్వారా నాకేది అంటుకోదు కాబట్టి ఒక రకమైన ఒక భోగ లాలసలో పడ్డారు. మరి నీ పరిస్థితి ఏమిటి? సో అష్టావకుడు చెప్తున్నాడు జనకునితో, సత్యం స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ మనిషి తెలిసి 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 మూర్ఖత్వంలో పడతాడు, మూఢతలో పడతాడు, దీనత్వంలో పడతాడు. సో మోక్షం అంటే ప్రాపంచిక విషయాల పట్ల నీకు ఆసక్తి మరణించింది, జస్ట్ ప్రకృతి మిగిలింది. సో ఆసక్తి మరణించింది కరెక్టే, కానీ కర్తవ్యాన్ని నుంచి పారిపోమని కాదు. సో నిజమైన ధీర పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళు త్యాగము చేయరు, అలాగని వాళ్ళు భోగంలోనూ ఉండరు. వాళ్ళు భోగులు కాదు, త్యాగులు కాదు. త్యాగం చేసేవాడు గుర్తింపు కోరుకుని చేస్తున్నాడు, భోగం చేసేవాడు గుర్తింపు కోరుకుని చేస్తున్నాడు. నాకు ₹1,00,00,000 కావాలి, బెంజ్ కార్ కావాలి, గుర్తింపు వస్తుంది. నేను నా ఆస్తి మొత్తం ఇచ్చేసాను, చివరికి బెంజ్ కార్తో సహా, మళ్ళీ గుర్తింపు వచ్చింది. ఏదో ఒక గుర్తింపు తనకు తృప్తినిస్తుంది. సో అట్లాంటి స్థితిలో నీవేమైనా ఉన్నావా? ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి నాకు ఆత్మజ్ఞానం ఏంది, అష్టావకుడు చెప్పిన మాట విన్న తర్వాత నేను డిక్లేర్ చేసి వచ్చాను, తద్వారా నాకేది అక్కర్లేదు అని వెళ్ళిపోయి తద్వారా పేరు సంపాదించుకొని అట్లా నువ్వు ఒక రకమైన సుఖాన్ని అనుభవిస్తావా? నీ వైఖరి ఏమిటి? సో అష్టావకుడు ఒక నిజమైన గురువు. నిజమైన గురువు నిన్ను చేసేది ఒక్కటే, రకరకాల ప్రశ్నలు వేసి నీ నుంచే జవాబులు సంపాదించి నిజంగా ఇతని మనస్సు ప్రపంచంలో ఇరుక్కుపోయి ఒక మానసిక తలంలోంచి మాట్లాడుతుందా, లేదా నిజంగానే అనుభవించి మాట్లాడుతుందా? తన అనుభవం నుంచి చూస్తాడు. సో అష్టావక్రుడి యొక్క సారం ఒకటే, ఈ ప్రాపంచికపరమైన నేను, ద ఐడెంటిటీ సమూలంగా పోయినప్పుడు ఆత్మజ్ఞానం యొక్క అనుభూతి సహజంగా ఒక స్వస్వరూపానుభూతిగా కలుగుతుంది. అది నువ్వు సాధించేది కాదు, నువ్వు సంపాదించుకునేది కాదు, తద్వారా నువ్వు క్లెయిమ్ కూడా చేసుకోవడానికి ఏమీ లేదు. ఆ తర్వాత అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్ సంస్తవే చాపి నిందాయాం కథం క్షుభ్యేత్ మహాశయ. చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్ సంస్తవే చాపి నిందాయాం కథం క్షుభ్యేత్ మహాశయ. సో ఒక గ్రేట్ సోల్ తన శరీరాన్ని కూడా, శరీరం చేసే రకరకాల పనుల్ని సాక్షిగా చూస్తుంది. చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన శరీరవత్. అసలు శరీరంతో ఏ సంబంధం లేనట్టు ఈ సమస్త లోకంలో ఉన్న అన్నిటినీ ఎంత ద్రష్టగా చూస్తావో శరీరం చేసే అన్ని చేష్టల్ని చూస్తుంది. ఆ శరీరం వాళ్ళది కాదు అన్నట్టుంటుంది. సో అట్లాంటి స్థితిలో ఉన్న ఒక ఆత్మజ్ఞాని ప్రశంసలకి, నిందకి డిస్టర్బ్ అవుతాడా? సో నిత్యానందం అని పేరు పెట్టుకున్న ఒకానొక గురువు ఎక్కడో చదివిన కథ, ఇది కొన్ని సినిమాల్లో కూడా పెట్టారు. సో చిన్న కథ అతని గురించి ప్రచారంలో ఉంది. అతనికి ఎప్పుడు ఏ కోపం రాదని. సో ఒకసారి భూబల్లా వెళ్ళాడు. వెళ్ళి, స్వామీజీ మీ పేరేమిటి అంటే నిత్యానందం. ప్రవచనం కొంత అయింది. మళ్ళీ అడిగాడు, స్వామీజీ మీ పేరేమిటి? నిత్యానందం. అట్లా 10వ సారి అడిగేసరికి, మూర్ఖుడా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, అర్థం కావడం లేదా నీకు? నిత్యానందం అని చెప్పాను కదా అని చిరాకు పడుతూ చెప్పాడు. సో అప్పుడు ఒక కథ యొక్క సారాంశం ఏమిటంటే, నిత్యానందం అని అనుకుంటున్నావు, కానీ నిన్ను టెస్ట్ చేసి చూశాను, నువ్వు నా మీద అరుస్తున్నావు. అప్పుడు ఆ గురువుగారు చెప్పారు,
నేను ఊరికే పైపై నడుస్తున్నాను, నాలో ఏ డిస్టర్బెన్స్ లేదు. జస్ట్ నేను నీకు ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పే ప్రయత్నంలో అరుస్తున్నాను అంతే. అంతేగాని నా మీదేం కోపం లేదు. నిజంగా కోపడ్డా అతని యొక్క స్థితి పోయినట్టే. అంత డెలికేట్ అది. నేను చాలాసార్లు ఒక విషయం చెప్తాను. ఒక గరాజ్లో చాలా రకాల చెత్తలు ఉంటాయి. ఆ చెత్తలో ఇంకొక చెత్త విసిరేస్తే నీకు చెత్త ఉన్నట్టు కూడా తెలియదు, ఎందుకంటే చెత్తలో చెత్త కలిసిపోయింది అంతే. అట్లా కాకుండా చాలా క్లీన్గా ఉన్నటువంటి ఒకానొక గదిలో చిన్న చుక్కబడ్డా, చిన్న దుమ్ము రేణువు పడ్డా కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఆత్మజ్ఞానం యొక్క స్థితి, ఆత్మస్థితి అంత నిష్కల్మషమైనది. దాని మీద ఏమాత్రం చిన్న మరక ఉన్నా అది స్పష్టంగా కనిపిస్తుంది. సో అష్టావక్రుడు జనకుడితో అంటున్నాడు, చేష్టమానం శరీరం స్వం పశ్యత్యన్య శరీరవత్. సో ఎవరెవరైతే వాళ్ళ శరీరాలని వాళ్ళే వేరే శరీరంలాగా చూస్తూ ఉంటారో, దాని పట్ల సాక్షిగా ఉంటారో, అట్లాంటి మహాపురుషులు ఎవరన్నా మెచ్చుకున్నప్పుడు లేదా నింద చేసినప్పుడు దాన్ని ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు నువ్వు ఊరెళ్ళావు, నేనే 100 మందికి చెప్పాను జనకుడికి ఆత్మజ్ఞానం అయిందని. అందరూ వచ్చి నీ కాళ్ళు మొక్కారు. నువ్వు ప్రసన్నుడు అవుతావా? అలాగే ఇంకెవరో వచ్చారు, నిన్ను 100 బంధబూతులు తిట్టారు, నువ్వేం జ్ఞానివయ్యా, నువ్వు రాజు అంతే అన్నారు, కోప్పడతావా? వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ ఇట్? నిజమైన ఆత్మజ్ఞాని ఆ రెండిటికి స్పందించడు. మరి నీ పరిస్థితి ఏమిటి? నీ వైఖరి ఏమిటి? సో ఈ సూత్రంలో చివరిలో సంస్థవే చాపి నిందాయం కథం క్షుభ్యేత్ మహాశయ. సో మామూలు ఆశయాలు ఉన్న వ్యక్తులు వేరే, ఈ ఆత్మజ్ఞానం పొలిగిన వాళ్ళంతా మహాశయులు. దే హ్యావ్ సమ్ స్పెషల్ పర్పస్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్. ఇప్పుడున్న గురువులంతా మహాశయాలతోనే పనిచేస్తారు. చిన్న చిన్న ఆశయాలు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? టీ కట్టు పెట్టుకోవడం, టీ అమ్మడం, ఇట్లాంటివి ఎందుకు చేస్తారు? వాళ్ళు మహాశయంతో వ్యాపారం చేస్తారు, మహాశయంతో పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు. సో ఒక విధంగా గుర్తింపు అక్కర్లే, ఇంకొక విధంగా గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారేమో. నువ్వు కూడా ఆ కోవకే వస్తావా? ఎవరన్నా నిన్ను మెచ్చుకున్నారనుకో, మీరు చాలా అద్భుతమైన వ్యక్తి, మీరు ఆత్మజ్ఞాని, మీ అంత మహానుభావుడు ఇంకొకరు లేరు, మీ అంత మహాశయుడు ఒకరు లేరు, మీ అంత మహాపితామహుడు ఒకరు లేరు, మీరు శ్రీ 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 పరమ పూజ్య జనక స్వామీజీ అని చెప్పినప్పుడు నువ్వు పొంగిపోతావా? అలాగే ఎవరైనా తిట్టినప్పుడు బాధపడతావా? సో నీ యొక్క వైఖరి ఏమిటి? అష్టావక్రుడు మాటి మాటి గుర్తు చేస్తున్నాడు. నేను ఒక చిన్న కథ రాశాను, ఇది నేను రాసిన కథే. జ్ఞానోదయపు కథలు ఇదో కథ. బుద్ధుడు తన భిక్షాపాత్రతో భిక్షాటన చేస్తున్నాడు. ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఓం వందే మణిపద్మేహం అని అడిగి నిలబడితే ఎవరో అయ్యా ఉండు తీసుకొచ్చి భిక్షను వేస్తాను అంటే చాలా నిశ్చలంగా ఒక ఓపికగా శ్రద్ధగా అట్లా నిలబడ్డాడు. ఎందుకంటే ఆత్మజ్ఞానం యొక్క ఒకానొక స్థితి సంపూర్ణ శ్రద్ధ, ఏ పని చేస్తే అక్కడే సంపూర్ణంగా ఉండడం. అప్పుడు సాక్షాత్తు పరమేశ్వరుడు ప్రత్యక్షమై వెనుక నుంచి పిలిచాడు, ఓ మహాత్మా మహాశయ బుద్ధ, నీ అంత గొప్పవాడిని నేను జీవితంలో ఎప్పుడు చూడలేదు. సో అందరూ నా దర్శనం కోరుకుంటారు, నేనే స్వయంగా దర్శనం ఇద్దామని దగ్గరికి వచ్చాను, ఒకసారి నా వైపు తిరిగి చూడు అన్నప్పుడు బుద్ధుడు నిశ్చలంగా అలా ఉండి మెల్లగా తిరిగి భిక్షాపాత్రను ఒక అరుగు మీద పెట్టి మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ పరమేశ్వరుని చూశాడంట. అప్పుడు పరమేశ్వరునికి కోపం వచ్చింది. నా అంతకు నేనుగా వస్తే నువ్వు నన్ను పట్టించుకోకుండా భిక్షాపాత్రకి ఇచ్చిన వాల్యూ కూడా నాకు ఇవ్వలేదు నువ్వు. నిజానికి నీ బదులు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే భిక్షాపాత్ర నీళ్ళ గిరాటేసి అట్లా నా వైపు పరిగెత్తుకుని వచ్చేవాళ్ళు. ఏంటయ్యా నీ వైఖరి అన్నప్పుడు చాలా ప్రశాంత చిత్తంతో బుద్ధుడు ఏం చెప్పాడు అంటే, ఓ పరమేశ, ఒకప్పుడు నాకు భిక్షాపాత్ర వేరు, నాకు భిక్ష వేసే అమ్మ వేరు, నేను వేరు,
పరమేశ్వరుడు వేరు. కానీ ఇప్పుడు భిక్షాపాత్ర ఎంతో, మీరు అంతే. పరమేశ్వరునిలో భిక్షాపాత్ర చూస్తున్నా, అలాగే భిక్షాపాత్రలో పరమేశ్వరుని చూస్తున్నా. నా మనసులో ఉన్న అంతరాలన్నీ పోయాయి. నేను మొదట అటువైపు తిరిగి ఉన్నప్పుడు నన్ను మీరు ప్రశంసించారు. నేను భిక్షాపాత్ర పట్ల నా వైఖరి చూసి కోపం వచ్చి నన్ను నిందించారు కూడా. కానీ ప్రశంసకి నిందకి అతీతం నేను. అటువంటి ఒక మానసిక స్థితిలో నిలబడి ఉన్న నాకు ఇప్పుడు దేని మీద వ్యామోహం లేదు. అప్పుడు పరమేశ్వరుడు బుద్ధుడికి నమస్కరించి అట్లా వెళ్ళిపోయాడు. ఇదో చిన్న కథ. దాని సారం ఏమిటి? ఎప్పుడన్నా రుడ్యార్డ్ కిప్లింగ్ రాసిన ఒక బ్యూటిఫుల్ పోయం ఉంటుంది, ఇఫ్. అది సరదాగా చదువుతాను, వినండి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ పోయమ్స్ ఇన్ ద వరల్డ్. నేను త్వరలో మేబీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ప్రాంతంలో తప్పకుండా ఒక బుక్ రాస్తా. ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ 100 పోయమ్స్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళ డ్రాయింగ్స్ వేసి పరిచయం చేస్తా. తప్పక చదవాలి. ఎంత గ్రేట్ ఇన్సైట్ ఉంటాయి తెలుసా ఇందులో. ఈ అష్టావకుడు చెప్పిన ఒకానొక స్థితి గురించి ఇఫ్ పోయంలో క్లియర్గా రాయబడి ఉంటుంది. నేను ఊరికి సరదాగా చదివి దాన్ని 2-3 లైన్లు దాన్ని విడమరి చెప్పి ముగిస్తాను. ఇఫ్ యూ కెన్ కీప్ యువర్ హెడ్ when all about you are losing theirs and blaming it on you. If you can trust yourself when all men doubt you, but make allowance for their doubting too. సో నిన్ను నువ్వు నమ్ము, ఎంతమంది నిన్ను అనుమానించినప్పటికీ. ఇఫ్ యూ కెన్ వెయిట్ అండ్ నాట్ బి టైర్డ్ బై వెయిటింగ్, ఆర్ బీయింగ్ లైడ్ అబౌట్, డోంట్ డీల్ ఇన్ లైస్. అవసరం వేస్తే నిరీక్షించు, కానీ ఎవరిని బ్లేమ్ చేయకు. ఆర్ బీయింగ్ హేటెడ్, డోంట్ గివ్ వే టు హేటింగ్. ఎవరన్నా నేను ద్వేషించినప్పటికీ నేను ద్వేషించకు. అండ్ యట్ డోంట్ లుక్ టూ గుడ్ నార్ టాక్ టూ వైస్. సో నువ్వు చాలా గొప్పగా కనబడాలని ప్రయత్నం చేయకు, అలాగే అత్యంత తెలివిగా నువ్వు మాట్లాడకు. మధ్యలో ఉండు. ఇఫ్ యూ కెన్ డ్రీమ్ అండ్ నాట్ మేక్ డ్రీమ్స్ యువర్ మాస్టర్, ఇఫ్ యూ కెన్ థింక్ అండ్ నాట్ మేక్ థాట్స్ యువర్ ఎయిమ్. సో నువ్వు కనే కలల్ని నీ పైన బాస్గా క్రియేట్ చేసుకోకు, అట్లాగే నీ ఆలోచనలే నీ లక్ష్యం అనుకోకు. ఇఫ్ యూ కెన్ మీట్ విత్ ట్రయంఫ్ అండ్ డిజాస్టర్, అంటే ఒక గొప్ప విజయాన్ని అట్లాగే గొప్ప పరాజయాన్ని నువ్వు కలిసినప్పుడు, అండ్ ట్రీట్ దోస్ టూ ఇంపోస్టర్స్ జస్ట్ ద సేమ్. ఇంపోస్టర్స్, సచ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. ఇంపోస్టర్ అంటే మోసగాడు. సో ఈ రెండు మోసం చేయడానికే వస్తాయి, నీ జీవితాన్ని నాశనం చేయడానికి వస్తాయి, నిన్ను ద్వంద్వంలో ఇరికేయడానికే వస్తాయి. And treat those two imposters just the same. If you can bear to hear the truth you have spoken, twisted by knives to make a trap for fools. Or watch the things you gave your life to broken and stood up and build them up with worn out tools. ఎలాగైతే నీ జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయినా నీ దగ్గర ఉన్న చిన్న చిన్న టూల్స్తో తిరిగి నిర్మించు. If you can make one heap of all your winnings and risk it on one turn of pitch and toss. నువ్వు చాలా విజయం సాధించినప్పటికీ ఆ మాయలు ఇరుక్కుపోకుండా తిరిగి మొదలుపెట్టు. అవసరమైతే అన్నిటిని వదిలేసిపో. అండ్ లూజ్ అండ్ స్టార్ట్ అగైన్ ఎట్ యువర్ బిగినింగ్స్ అండ్ నెవర్ బ్రెత్ ఎ వర్డ్ అబౌట్ యువర్ లాస్. నువ్వు మళ్ళీ తిరిగి ప్రారంభించవలసి వచ్చినా, ఇప్పటివరకు నువ్వు సాధించింది మొత్తం కోల్పోయినా, నువ్వు కోల్పోయిన దాని గురించి ఎప్పుడు ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకు. ఇఫ్ యూ కెన్ ఫోర్స్ యువర్ హార్ట్ అండ్ నర్వ్ అండ్ సిన్యూ టు సర్వ్ యువర్ టర్న్ లాంగ్ ఆఫ్టర్ దే ఆర్ గాన్. And so hold on when there is nothing in you except the will which says to them hold on. నీ దగ్గర ఉన్నదంతా పోయినప్పటికీ బాధపడకు. ఇది నాకు చాలా నచ్చిన లైన్. ఇఫ్ యూ కెన్ టాక్ విత్ క్రౌడ్స్ అండ్ కీప్ యువర్ వర్చ్యూ ఆర్ వాక్ విత్ కింగ్స్. నువ్వు పెద్ద పెద్ద సభల్లో జనాలతో మాట్లాడవచ్చు, నువ్వు చాలా గొప్పవాడివి, నీ గొప్పదనం ప్రచారము జరగవచ్చు, తర్వాత నీ అదృష్టం బాగుండి నువ్వు గొప్ప గొప్ప రాజులతో మహానుభావులతో నడవవచ్చు. బట్ నార్ లూజ్ ద కామన్ టచ్. నీ యొక్క సహజ స్వభావాన్ని, అత్యంత సాధారణతని ఎప్పుడు కోల్పోవద్దు. సో జనకుడితో అష్టావకుడు అదే అంటున్నాడు. నేను చెప్పిన మాటలు విని ఆ మత్తులో ఇవన్నీ చెప్తున్నావు, ఆ పిట్ట కథలు. నేను చైతన్య స్వరూపాన్ని, ఆత్మజ్ఞానిని, అణువణువంతా నేనే ఉన్నాను. ఇది ఎవడన్నా చెప్తాడయ్యా? నువ్వేంది? ఎవడన్నా చెప్తాడు? నాలుగు తిరిగిన ప్రతి ఒక్కడు చెప్పదగ్గ అత్యంత తేలికైన సూత్రాలు నువ్వు నాకు చెప్తున్నావు. ఇవన్నీ నీ రాజాశ్రయంలో ఎందరో గొప్ప గొప్ప కవులు, ఆ తర్వాత వేదాలని ఇట్లాంటి వాటిని చెప్పిన వాళ్ళంతా
చెప్పింది విని అందులో కొన్ని బ్యూటిఫుల్ వర్డ్స్, స్టేట్మెంట్స్ బట్టి నాకు చెప్తున్నావా? లేదా నువ్వు చెప్పింది నీ యొక్క చివరి జాగరణన? ఈ పదం గుర్తుపెట్టుకోండి. ద అల్టిమేట్ అవేకెన్, ద లాస్ట్ అవేకెనింగ్. ఇంక మళ్ళీ నిద్రలోకి, మృతావస్థలోకి జారి పడిపోయేది లేదు. సో అష్టావక్రుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు. జనకుడు నెక్స్ట్ చాప్టర్లో దీనికి జవాబులు ఇస్తాడు. సో ఈ 3rd చాప్టర్లో అష్టావక్రుడు ఇంకా 4 క్వశ్చన్స్ అడగబోతున్నాడు. రేపు వాటి గురించి చెప్పుకొని మెల్లగా మనం 4th చాప్టర్కి వెళదాం. సో అష్టావక్రుడు లేవదీసిన ఈ ప్రశ్నలన్నిటికీ జనకుడు ఏం జవాబు చెప్తాడు, ఎట్లా కన్విన్స్ చేస్తాడు, తన స్థితిని తను ఎట్లా బలపరుస్తాడు, నిస్సంకోచంగా నిస్సంశయంగా ఇది నా అనుభవమే అని చెప్పడానికి తను ఎటువంటి మాటని, ఎటువంటి ఎగ్జాంపుల్స్ని, ఎటువంటి పోలికని, అనాలజీని వాడుకుంటాడు. అష్టావక్ర మహాగీత నిజంగా ఒక అరుదైన ఆధ్యాత్మిక సౌరభం. అర్థమైన వాళ్ళ అదృష్టవంతులు. నిజంగా 2 ముక్కలు అందులో అర్థమైనా కూడా గ్రేట్ రెవల్యూషన్ కలుగుతుంది. అందులో ఏ సందేహం లేదు. ఎంత సటిలెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి అష్టావక్రుడు అడుగుతున్నవి. మీరు నిజంగా మీకు వింటే కనుక మీరు ఆశ్చర్యపోతారు. సో శరీరాన్ని నాది కాదన్నట్టు చూస్తున్నావు, కరెక్టే. మరి మరణ సమయంలో నీకు శరీర భ్రాంతి కలిగి ఏడుస్తావా? దాని పట్ల ఇంకా మోహం ఉందా? సో ఈ ప్రపంచిక విషయాల్లో ఉంటున్నావు, కరెక్టే, ఉండడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు ఆత్మజ్ఞానం అని తెలిసిన తర్వాత రాజుగా ఉన్నప్పుడు జనాలు ఏమన్నా అంటారనుకో, అప్పుడు నీ వైఖరి ఏమిటి? సో నువ్వు జ్ఞానివే అని ప్రూవ్ చేసుకోవడానికి అంతే త్యాగం చేసి పారిపోతావా? సో ఒక త్యాగి, ఒక భోగి, ఇద్దరు ఒకటే బోట్లో ఉన్నారు. ఒక వ్యక్తి చెప్పాడు, నేను రాజ్యాన్ని మొత్తం త్యాగం చేశాను. ఈ త్యాగం చేశానన్న ఆలోచన ఎందుకు క్యారీ చేస్తున్నావు? అష్టవక్ర మహాగీతలో అష్టావక్రుడు చెప్తున్నది వెరీ 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 సటల్, అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు ఇవి. చాలా కరేజ్ అవసరం. చాలా స్పష్టమైన మనస్సుతో వింటే తప్ప దాని రహస్యం చిక్కదు. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది ఆధ్యాత్మికత పేరుతో ముసుగేసుకొని మోసం చేసే వాళ్ళకు సంబంధించిన రకరకాల విషయాలను ఎండగడుతున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ చూశాను నేను శరీరాన్ని కాదు, నేను మనసును కాదు, నేనేమీ కాదు, నాకేం వద్దు అన్నవాళ్ళు ఎంత విషయాసక్తుల్లో, కామాసక్తుల్లో ఉన్నారో చూశాను. చనిపోయినప్పుడు కూడా కామవాసంతో ఉన్న వాళ్ళని చూసిన వాళ్ళంతా ఆత్మజ్ఞానులని ప్రచారం చేసుకున్న వాళ్ళే. గొప్ప గొప్ప స్వామి చెలుక వాళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళే. అయినప్పటికీ వాళ్ళని తప్పనట్లేదు, కానీ వాళ్ళు చెప్తున్న దాన్ని వాళ్ళు ఆచరించలేదు. మాటలుగా చెప్పారు. సో మానసిక ఆధ్యాత్మికతలో ఉన్నారు. ఆచరణాత్మక ఆధ్యాత్మికత వచ్చినప్పుడు తప్ప అది కాలంలో ఒక ప్రమాణమే నిలబడదు. ఇప్పుడు రమణ మహర్షి అరుణాచలం ఉన్న ఫస్ట్ డేనే ఎవరు భగవాన్ అని పిలవలేదే. ఇట్ టేక్స్ టైం. అతను అట్లాగే ఉన్నాడు, అలాగే ఉన్నాడు, అతని స్వభావమై ఉన్నాడు. మీకోసం లేడు, నటన లేదు. ఒక రామకృష్ణ పరమహంస, ఒక మార్ప, నీమ్ కరోలి, దే ఆర్ నాట్ యాక్టింగ్ టు ఇంప్రెస్ యూ. దట్స్ హౌ దే లివ్డ్. అష్టావక్రుడి స్థితి నుంచి గనక జీవితాన్ని చూస్తే, జీవితాన్ని దర్శించే కోణమే మారిపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మిక ఆశ్రమాలు ఏవి అష్టావక్ర మహాగీత చెప్పిన దానికి సంబంధించిన ఆ స్థాయిలో లేనే లేవు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక మాట, నేను నా అనుభవాన్ని ప్రమాణంగా చేసి చెప్తున్నాను. నేను ఎందుకు ఆశ్రమం పెట్టను, ఎందుకు ఒక ఆఫీస్ పెట్టను, ఎందుకు త్యాగం చేయను, ఎందుకు సన్యాసం తీసుకోను? దానికి అంతటి కారణం ఒకటి, ఎప్పుడైతే నీకు మూలం అర్థమైందో నువ్వు ఎక్కడికి తప్పించుకోవాల్సిన అవసరం లేదు. సంసారంలోనే ఉంటూ సంసారాన్ని అంటకుండా ఉండొచ్చు. జనాలు ప్రశంసించని, తిట్టుకొని. నాకు ఎవరన్నా యూట్యూబ్లో నెగిటివ్ కామెంట్స్ పెట్టినప్పుడు నాకు ఒక 2-3 మిత్రులు ఉన్నారు, చాలా బాధపడతారు. నేను చెప్తాను, ఆ స్వేచ్ఛ వాళ్ళకు ఉండని. ఎవరైతే యూట్యూబ్లో అట్లా కామెంట్ పెడతారో చెప్తాను, మీరు నేరుగా వచ్చిందని అనవచ్చు.
సో మీకు అంటే ఆనందంగా ఉందా అనండి. మీరు అన్నంత మాత్రాన నేను అదైపోను. మీరు అన్నా అనకపోయినా, మీరు ఉన్నా ఉండకపోయినా, నేనున్న స్థితి నాకు తెలుసు. నేను వేరే వాళ్ళని బ్లఫ్ చేయడం చాలా దూరం. నన్ను నేను ఎట్లా మోసం చేసుకుంటా? సో నిజమైన ఆత్మజ్ఞానం కలిగిన వాడు ప్రపంచాన్ని మోసం చేస్తున్నాడేమో. మోసం మొదట తనతోనే మొదలవుతుంది. సో ఒక అమ్మాయిని మొదట నువ్వు ప్రేమించాలంటే దాని యొక్క ఇంపాక్ట్ మొదట నీ మనసులో నువ్వు అనుభూతి చెంది, నీ శరీరం అనుభూతి చెందిన తర్వాత నువ్వు స్టెప్ తీసుకుంటావు. డైరెక్ట్గా నువ్వేం చేయవు. సో నీ అనుభవం నిజమైనప్పుడు నువ్వెందులో ఇరుక్కోవు. ప్రశంసలోను అభిశంసనలోను దేనిలోనూ నీ మనసు చిక్కుబడదు. నీకు అంతులేని ఆనందము ఉండదు, బాధ ఉండదు. నా జ్ఞానోదయం కలిగింది అని చెప్పుకోవడం ఉండదు. నేను ప్రేమిస్తున్నానని చెప్పుకోవడం ఉండదు. నువ్వు ఒక స్వభావమే నిలబడతావంతే. అష్టావక్ర మహాగీత యొక్క సమగ్ర సారానికి నేను చూసిన చదివిన రకరకాల మంది యోగులు జ్ఞానుల్లో రమణ మహర్షి 100% ఫిట్ అవుతాడనమాట. నేను అందుకే ఒకనొక టాకీ పెట్టాను కూడా. అష్టావక్ర మహాగీత యొక్క సారం రమణ మహర్షి. నా స్థితిలో నుంచి నేనైతే అట్లా దర్శిస్తున్నాను. మీరు ఒప్పుకుంటారని కాదు, ఒప్పుకోరని కాదు, మిగతా వాళ్ళంతా లేరా అని కాదు, ఉన్నారు కాస్త అటో ఇటో, అందరూ గొప్పవాళ్లే. నేను ఎవరిని జడ్జ్ చేయడం లే. కానీ అష్టావక్ర మహాగీత యొక్క సారం కంప్లీట్ బీయింగ్ నేను రమణ తాతలు చూశాను. ఇక్కడి నుంచి రమణ తాతకి, అట్లాగే ఈ భూమి మీద అందరిలోనూ చైతన్యాన్ని రగిలించడానికి వచ్చిన మహాగురువులకి, పరమగురువులకి, మాస్టర్స్కి, వాళ్ళు ఎవరైనప్పటికీ, దాంతోపాటు నా యూట్యూబ్ మిత్రులందరికీ, ఈ కుటుంబానందరికీ ఇక్కడి నుంచే శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నేను చెప్పింది జస్ట్ తర్కించకండి, బాగుంది బాగలేదని చెప్పడం కాదు. ఒకసారి ఆలోచించి ఉన్న చోటే గట్టు మీద పడండి. మళ్ళీ ఒక్క మాట చెప్పి ముగిస్తా. ఏ ఏ విషయాలు నేను ఇబ్బంది పెడుతున్నాయో, ఏ ఏ విషయాల్లో నువ్వు ఇరుక్కొని ఉన్నావో వాటిని గుర్తించు, వాటిని పక్కకి జరిపి చూడు. అంతకుమించి చేయవలసిందేమీ లేదు. రీ సరస్సు వయసు.